హాయ్ గైస్, ఈరోజు మేము ఫస్ట్ టైం రొయ్యల పచ్చడి పెట్టాం. ఇట్ వెంట్ సో వెల్. ప్రాసెస్ చెప్తా చూడండి. ఫస్ట్ అయితే రొయ్యల్ని క్లీన్ చేసేసుకోవాలి, బ్లాక్ వెన్స్ తీసేసి. నెక్స్ట్ అయితే ఆ రొయ్యల్ని టర్మరిక్ అండ్ సాల్ట్ వాటర్లో ఇలా క్లీన్ చేసుకోవాలి. ఈ లోపల వేరుశనగ నూనె అయితే హీట్ చేసుకోవాలి మనం. సో ఈ రొయ్యల్ని అయితే అందులో వేసి ఫ్రై చేయాలి. మీడియం గోల్డెన్ కలర్ అలా వస్తే చాలు. సో మీడియం గోల్డెన్ కలర్ వచ్చేటప్పటికి మనమైతే ఈ రొయ్యల్ని డ్రైన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మనమైతే మిక్స్ చేసుకోవాలి. పచ్చడిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పౌడర్. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలతో చేశారు. అది పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి. అండ్ కారం కూడా వేసుకుని ఇదే ఆయిల్లో అయితే మనం కాసేపు కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసుకుంటూ ఉండండి. ఇంకా మనం ఫ్రై చేసిన రొయ్యలు కూడా వేసేసుకుని కాసేపు కలిపిన తర్వాత మనం రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఇది ఫ్లేవర్ ఇస్తుంది. దీనివల్ల టేస్ట్ అయితే ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో అంతే, మన పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఆఫ్టర్ 1 అవర్ కూల్ అయ్యాక ఇలా నిమ్మకాయ రసం అయితే వేసుకున్న తర్వాత మన పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.